ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగునుగాక. ఈ ఉదయమందు దేవుని వైపు చూసి మనమందరం మన హృదయాన్ని ఐక్యపరిచి ప్రార్థన చేసుకుందాము. గొప్ప దేవా పరిశుద్ధుడా నీకు స్తోత్రం. ఎక్కడ ఇద్దరు ముగ్గురు నీ నామందు కూడి ఉన్నారు అక్కడ వారి మధ్యలో ఉన్నారని చెప్పిన దేవా, ఈ ఉదయమందు తండ్రి మా హృదయాలు ఐక్యపరిచి నీ సన్నిధానములో మేము ప్రార్థిస్తుండగా రాజా, ప్రార్థన ఆలకించే తండ్రివై మీరు ఉన్నందుకు నీకు వందనాలు. సర్వ శరీరుడు నీ యొద్దకు వచ్చేదని వాగ్దానం చేసిన తండ్రివి, ఈ ఉదయమందు నీ వైపు ప్రభా మేము వచ్చి ఉన్నాము నా తండ్రి. మా తలంపులను, మా ఆలోచన, మా క్రియలను సమస్తమును చూస్తున్న తండ్రివి నా ప్రభా. ఈ దినమంతా కూడా నీ కాపుదల భద్రత మాకు దయచేయండి నా ప్రభా. యేసయ్యా నీకు స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నా ప్రభా. ప్రతి విషయమందు నా ప్రభా అవును తండ్రి, జ్ఞానం కలిగి మేము ఉండుటకు సహాయం చేయండి ప్రభా. మెలుకు కలిగి ఉండుటకు సహాయం చేయండి. ఎందుకనగా అపవాది ఎవరిని మిరింగుదామని తిరుగుతున్న భయంకరమైన దినములో, అపారకరమైన దినములో మేము ఉంటున్నాయి తండ్రి. ప్రభా మేము ఉంటుండగా మీ సహాయమును కోరుతున్నాము ప్రభా. సహాయం చేయండి నా ప్రభా. ప్రతి విషయమందు మీ సహాయాన్ని కోరుకుంటున్నాం ప్రభా. మీ ఒక కాపుదల కోరుకుంటున్నాం తండ్రి. నీకు స్తోత్రము. మా జ్ఞానము, మా ఒక ఆలోచన ప్రతిదీ కూడా రాజా నీ ఎదుట ఏది పనికి రావు నా ప్రభా. నీ ఆలోచన దయచేయండి నా ప్రభా. నీకు వందనాలు. కీర్తన 32:8 ప్రకారం నా తండ్రి నీ ఆలోచన చెప్పున నా తండ్రి మేము తండ్రి ఈ దినమంతా నడవలసిన మార్గమును చూపించండి. మీ కళ్ళు దృష్టిని మా మీద ఉంచండి నా ప్రభా. నీకు స్తోత్రము. ప్రభానికి వందనాలు నా ప్రభా. ఈ దినమంతా కూడా రాజా నిన్ను స్తుతించి నిన్ను మహింపరచిన తండ్రి నీ నడిపింపు ద్వారా ఎల్లప్పుడూ నీలో ఆనందించే కృపను మాకు దయచేయమని ప్రార్థిస్తున్నాము. నీ నుంచి తొట్టిల్లకుండా మాకు సహాయం చేయండి. ప్రతి విషయం ముందు నా ప్రభా నిన్ను మహింపరుస్తూ నీలో సాగిపోవుటకు మమ్మల్ని ప్రభా నీ అభిషేకముతో నడిపింపుతో నింపి నడిపించు మహిమ పొందుకోమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాం పరమ తండ్రి. ఆమేన్.